బాలా బాలా పద లే. లే బాలా, ఎప్పుడు నిద్రపోతే ఏం బాగుంటుంది? పద మనం బయటికి వెళ్ళేసేద్దాం. గత 10 ఏళ్ళుగా నేను ఉన్న చోటు నీకు చూపించక్కర్లేదా? పద. ఈ నగరంలో ఈ ఫ్లాట్లోనే ఇకపై మన జీవితం. అంతకు ముందు మనం సంతోషంగా తిరిగి వద్దాం. లేవే లేవే, కొలాలు కొనుక్కుంటా వెళ్ళి టీవీ అయిపో. చూసి భయపడుతున్నావంటే? ఇది పూణే. నిన్ను ఇంతవరకు రప్పించగలిగానంటే నా అదుపులో నిన్ను పెట్టుకోగలనే. లేవే, లేమంటున్నావా? ఎన్ని రోజులు ఈ క్రూరత్వాన్ని ఎక్కడ దాచిపెట్టారు? నన్ను ఎందుకులా చేస్తున్నారు? నేనేం పాపం చేశాను? ఏమే, ఇందులో సరే తప్ప చూడాల్సిన అవసరం లేదు. నా భార్య బతకాల్సింది నాతోనే. నువ్వు మనసారా వచ్చుంటే కారు కూలి అని మిగిలి ఉండేదే. వాళ్ళకిద్దరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి వాళ్ళు ఇద్దరు ఎంత కష్టపడ్డారే. 24 గంటలు వదలకుండా 1400 కిలోమీటర్ దాటి తీసుకొచ్చి నిన్ను ఇక్కడికి చేర్చారే. వీటన్నిటికీ కారణం నువ్వు ఎంత పట్టింపుగా ఉండడమేనే. ఒకరు మనోరోయిష్టుతో నువ్వు బతకవు కదా? అవునే, నేను పిచ్చోన్నే. ఒక మనోరోహితో ఎలా బతకాలని నేను నీకు నేర్పిస్తానే. నన్ను కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? నిన్ను నాకు ఇష్టం వచ్చినట్టు ఏవైనా చేస్తానే. ఒంటరిగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం ఉంది కదా నీకు? నాకు వ్యతిరేకంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వవే. నువ్వు వెళ్ళి కేసు ఇవ్వవే. నిన్ను కిడ్నాప్ చేశానని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వవే. ఇకపై కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఎక్కడికి వెళ్ళనండి. నేను ఇంటికి వెళ్ళడానికి అనుమతించండి. ఈరోజు అన్నయ్య సుమేష్ తిరిగి వెళ్ళిపోతారు. ఆ బండ్లోనే తిరిగి పంపిస్తాను. ఏంటి? లేదు, అప్పుడు నేను పడ్డ అవమానానికి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు వెతికెతికి కనిపెట్టిన ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ ఉన్నాడే, ఆ కుక్క నాతో ఏం చెప్పాడో తెలుసా? నా రోహం గనక నయం అవ్వలేదంటే అది ఎక్కువైపోయి నేను హంతకుడుగా మారిపోతానంట.
అందువల్ల నేను ఎవరినైనా హత్య చేయొచ్చు. నేను ఒక మనోరోహిణి. నాకు ఏ కోర్టులోనూ శిక్ష ఇవ్వరు. హే, నువ్వు భయపడకు బాలా. నేను నిన్ను ఆఖరిగానే చంపుతాను. అంతవరకు నేను నిన్ను ప్రేమించాలి. నా ఇష్టాలు నెరవేరడానికి, నా ఆశలు నెరవేరడానికి నిన్ను నా చేతుల్లోనే పెట్టుకుంటాను. ఇంకా నువ్వు ఇక్కడ నుండి తప్పించుకోలేవు బాలా. నువ్వు నేను చెప్పే మాట విన్నావంటే నీ నొప్పి కొంచెమైనా తగ్గుతుంది. ఒక్కొక్క రోజు ఇంచుగా చంపకుండా నన్ను ఒకేసారి చంపండి. అందుకోసమా నేను ఎంత కష్టపడి నేను ఎంత వరకు తీసుకొచ్చాను. మన కుటుంబ జీవితం ఇంకపై ప్రారంభించబోతోంది. వెళ్ళు, వెళ్ళి ఒక మంచి టీ వేసి తీసుకురా. వెళ్ళు, వెళ్ళవే. ఇది అంత గొప్ప ఇల్లేం కాదు, అందువల్ల కాస్త అడ్జస్ట్ అవ్వాలి. నీకు అర్జెంటుగా ఏదైనా కావాలంటే నాతో చెప్పు. వెళ్ళవే, వెళ్ళమంటుంటే వెళ్ళవే. ఇప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు? వెళ్ళి టీ వేయవే, వేయవే. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నీ బాధ ఏంటో చెప్పు. ఏవే, వెళ్ళి టీ వేయవే, వెళ్ళవే. ఇంతటితో నువ్వు అయిపోయావే. పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు, ఊరకు ఎందుకు ఉంటామని ఊరికి అటు తిరిగి వద్దామని వెళ్ళాను. లేదురా, మన ఇంట్లోంచి బయటికి రాగానే ఆ నీళ్లు, ఆ చెట్లు, ఆ ప్రదేశం చాలా బాగుంటుందిరా. ఇదేం పూనేరా. వేణు, మేము పొద్దునే బయలుదేరతాం. ముందు సుమేష్ గారు లేవా? వాడిని ఇప్పుడు నేను లేపుతానులేరా. బాలా యొక్క రియాక్షన్ ఎలా ఉంది? ఇంకెక్కడి నుంచి తప్పించుకోలేదని తనకు అర్థమైపోయింది. అది చాలు. ఇరుక్కుపోయానని తెలిసినప్పుడు సైలెంట్ గా ఉంటుంది. ఇకపైన తనకి గుణపాఠం ఎలా నేర్పించాలో నేను నీకు నేర్పించాల్సిన అవసరం లేదుగా. తన ఇంట్లో వాళ్ళు కలిసి నిన్ను మెంటల్ హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు కదా. మెంటల్ హాస్పిటల్ కాదు, సైకాట్రిస్ట్ ఇంట్లోనే. ఏది ఏమైనా నిన్ను పిచ్చి వాళ్ళ చూశారు కదా. నా తమ్ముడికే పిచ్చి అని చెప్పిన వాళ్లనే నువ్వు కొద్ది కొద్దిగా పగ తీర్చుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఉంది. తన గురించి ఏ వివరాలు తెలియకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మనందరం కలిసే తను ఎత్తుకెళ్ళావని కంప్లైంట్ ఇస్తారు. అలాంటి విచారణ ఏదైనా వస్తే దాన్ని తప్పించుకోవటానికి మనం ప్లాన్ చేసుకునే ఉండాలి. ఇలా మనం వచ్చేటప్పుడే మేము కొన్ని ఫోటోల్ని తీసుంచాం. తను జాలీగా నీ ఒళ్ళో పడుకుని ఉన్నావే, ఎక్కడికొచ్చి నువ్వు చెయ్యేసి నుంచున్నవన్నీ కూడా మనం తనను బలవంతంగా తీసుకొచ్చామని చెప్పకుండా ఉండడానికి. దీని తర్వాత మీరిద్దరూ నవ్వుతూ దిగిన ఫోటో ఒకటి నాకు కావాలి. అదంతా అక్కర్లేదు. నా భార్య నేను తీసుకురావడానికి ఎవరిని పర్మిషన్ అడగాలి? ఎవరు అడగాల్సిన అవసరమే లేదు. కానీ పోలీసులు అడిగినప్పుడు మనం ఇరుకోకూడదు కదా. బాలా ఇష్ట ప్రకారమే మనం ఇక్కడికి తీసుకొచ్చామని మనం చెప్పాలి కదా. ఆధారం కోసం ఈ ఫోటో చూపిద్దాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? పొద్దున్నేదని తినాలి కదా. తను లేపి ఏదైనా తినడానికి చేయమని చెప్పరా. చేయడానికి ఏ సమాలు లేవు. నేను తన్ని భయపడి టీ వేయమని చెప్పాను.
కిందే ఒక హోటల్ ఉంది, నేను వెళ్ళి ఏదైనా కొందేస్తాను. అయితే తను పని మొదలు పెట్టిందా? అలా అయితే నువ్వు వెళ్ళరా. ఇంకా పొద్దున్నే ఏదైనా వేసావా? లేచినప్పుడే టైడ్గా ఉంది. ఆ బాటిల్లో మిగిలినది ఖాళీ చేశాను. తిరిగి వెళ్ళేటప్పుడు గోవా మీదకి వెళ్తే 2 బాటిల్ తీసుకోవచ్చు. ఏదైనా పోయిన వరకు వచ్చాం కదరా. ఏంటి? నువ్వు చూడనవసరం లేదు. ఈ ఖర్చు అంతా నువ్వు తను ఇక్కడికి తీసుకొచ్చిన ఖర్చులో అనుకుంటే చాలు. ఏంటి బాలా, భయపడ్డావా? ఇకపైన ఆ భయం అంతా వదిలేసాయి. మేము నిన్నిక్కడికి చంపడానికి తీసుకురాలేదని అర్థమైంది కదా. వేణు తినటానికి ఏదైనా తెద్దామని కిందకెళ్ళాడు. సుమేష్ నిద్రలేవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇదొచ్చి కరెక్ట్ సమయమే. ఈ వేణుకు అన్నయ్యనైతే నీకు అలాగే ఆ స్థానంలో ఉండి నీకు ఒక సలహా ఇస్తున్నాను. అది నీ జీవితంలో నువ్వు వాడుకున్నావంటే వాడుతూ నువ్వు హ్యాపీగా జీవించవచ్చు. నువ్వు టీ పెట్టమ్మా, ఆ సమయంలో సలహా చెప్తాను. నువ్వు అనుకున్న విధంగా అంత సమస్య చేసేవాడు కదా వేణు. తర్వాత ఈ ప్రదేశం యొక్క పరిస్థితులు అర్థమై ఉంటాయి కదా నీకు. వాడి కంటి చూపు నుంచి నువ్వు తప్పించుకొని బయటికి వెళ్ళలేవు. ఇక్కడ సౌకర్యాలు కొంచెం తక్కువే. నువ్వు ఇక్కడ ఏ సమస్య చేయకపోతే వాడు నీకన్నీ సమకూర్చి పెడతాడు. కానీ నువ్వు కొంచెం వాడిని అర్థం చేసుకో. అలా కాదని గొడవ పెట్టుకుంటే నీ శవాన్ని కూడా ఊర్లోకి తీసుకురాడు. లేచావా? మరి వెళ్ళొద్దా? ఓ, మనం వచ్చిన డ్యూటీ అయిపోయింది. మనం ఎందుకు ఇక్కడ? స్నానం చేస్తున్నాం, తింటున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇదిగో కొట్టే. లేదు, తాగే. నువ్వు తాగన్నా, నాకు బాగా విడిగా ఇస్తుంది. నా బ్లాక్ టీ లగోగానే తాగేశాను. ఇదిగో నువ్వు తాగు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. వేణానెక్కడా? వాడికి ఎందుకెళ్ళాడు, వెంటనే వచ్చేస్తాడు. బాలా, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఇప్పుడు నీకు అర్థమైందిగా. మేమేదైనా డిసైడ్ అయ్యామంటే దాన్ని అమలు పరుస్తామని. నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అంటున్నావు, సిగ్గుగా లేదు? ఇది నీకు కావాల్సిందే. మా అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి వేణు అన్నతో సంతోషంగా జీవించాలని కలలు కన్నావు కదే నువ్వు. ఛా, అంతా వేస్ట్ అయిపోయింది కదూ. నీ అహంకారం ఇక్కడ చెల్లుబాటు కాదు. నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇక్కడ బయట పెట్టావనుకో, ముంబై ఏమంత దూరంలో లేదు. ఊరికే వాసన చూపిస్తే చాలు, వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. ఆ తర్వాత మానం పోయి ఏదో ఒక రూమ్లో మూలలో కూర్చోవాలి. నీకు అర్థమైంది కదా? మీ అన్నయ్య లాంటి మృగంతో జీవించడం కంటే అది నయం. నువ్వు ఈ విధంగా మాట్లాడడం మానలేదా? ఏంట్రా, రెడీ అవ్వలేదా? లేదు, ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి. సతీష్ అన్న బాత్రూమ్కి వెళ్ళాడు. త్వరగా రెడీ అవ్వు, నేను కూడా బయటకు వెళ్ళాలి. మనం కలిసే వెళ్దాం. మనం కలిసే వెళ్దాం.
వాడితో ఏం మాట్లాడుతూ ఉన్నవే? ఆ? నేను కొంచెం మారితే ఇదే పరిస్థితి కదా? చెప్పవే, వాడితో ఏం మాట్లాడావే? మీ పిచ్చి నయం కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి, కానీ ఇటువంటి చెడు ఆలోచనలు మనసులోంచి తీసేయండి. అబ్బో, ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? నేను కొన్ని ఫోటోలు తీశాను. మన దగ్గర ఒక బ్యాగ్ ఉండాలిగా? అది బండిలో పెట్టానులే. అరే, కారు బాడుగా, డీజిల్ డబ్బులు, ఖర్చులకు డబ్బులు ఇవన్నీ వేణు దగ్గరే తీసుకోవాలి. నా దగ్గర రూపాయి లేదు. అది ఎప్పుడు అంతే కదా. లేదు, వీళ్ళు ఒకటిగా ఉన్న ఫోటో ఎక్కడిది? చూద్దాం. బాలా ఇంటి నుంచి కేసు వేస్తే మన సైడ్ క్లియర్గా ఉండాలి. అర్థమైందా? నువ్వు చెప్పాల్సినవన్నీ పొద్దునే నేను వేణుతో చెప్పాను లేరా. వాళ్ళు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఉంటే చాలు. దాన్ని పార్క్లో, మార్కెట్లో ఎక్కడైనా సరే ఫోటోషాప్ చేయడానికి మనకు మనుషులు ఉన్నారు. వెళ్దామా? అయితే ఫోటో ఎలా? ఫోటో ఏంటి? అరే, మీరు కలిసి దిగే ఫోటో రా. బాలా, ఇప్పుడు అదంతా కావాలా? ఏంటి కావాలి? అది నీకోసం కాదు, మా కోసం. మీరిద్దరూ ఎంతో అభిమానంగా నిలబడడం ఎంతో ముఖ్యం. ప్రేమగా జరుగుతుందా అది? మనకన్నా ఈడికే తనని ఒక దెబ్బకు చంపేయాలన్నది కోపం ఉందిరా. చిన్నదిగా ఒక అరనవ్వు నవ్వితే చాలు. ఏడిపించాలంటే ఈజీ, చంప మీద ఒక్కటిచ్చామంటే అయిపోతుంది. కానీ చక్కెల గింతలు పెట్టినా నవ్వే పొజిషన్లో లేదురా తను. బాలా, వీళ్ళు బయలుదేరుతున్నారు. ఆహా, ఇలాంటి ఒక మనిషి కూడా ఇక్కడే ఉన్నాడా? తోడబొట్టిన దానికి ప్రాబ్లం ఉందని తెలుసు కూడా ఎలా కామ్గా ఉన్నాడో చూసావా? తోడబుట్టిన దాని మీద ప్రేమే లేదు వీడికి. ఇప్పుడు మనం ఏం చేద్దాం బావా, నువ్వే చెప్పు. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ఇప్పుడు మనందరం కలిసి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం. రేపు పూణే నుండి శవంగా పంపించినా కూడా మీరు మీ అందరు మనుషులు కలిసి ఆలోచిస్తూనే ఉంటారు. అదేంటి బావా ఇలా మాట్లాడుతున్నా? అలా మాట్లాడుకో. అది ఏంటి హరి, నేను చెప్పేటప్పుడు మాత్రం తప్పుగా ఉంటుంది. అయిపోయిన విషయం గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అయిపోయిన విషయం కాదు, జరగబోయే ఒక విషయమే నేను మాట్లాడుతున్నా. ఏదైనా సరే బాలా ఇష్టం లేకుండా తను తీసుకెళ్ళుంటారు. ఇంతకు ముందు జరిగిన దానికన్నా ఇప్పుడు ఇంకా చాలా కష్టపడతాడు తన్ని. లేకపోతే తన్ని చంపేస్తాడు. కాకపోతే బాలా సూసైడ్ చేసుకుంటాడు.